పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే అధికారులే ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వరంగల్ మున్సిపల్ అధికారుల తీరుతో కార్పొరేషన్ ఆఫీస్ చుట్టుపక్కల చెత్త తయారైంది. 2 ఏళ్ల కిందట కొత్త భవన నిర్మాణం కోసం తవ్విన గొయ్యి ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తున్న ఇంత పెద్ద గొయ్యి ఎక్కడో ఊరు బయట ఉంది కాదు, వరంగల్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ముందే ఉంటుంది. ఇలా దాదాపుగా 2 ఏళ్లుగా ఉంటున్నా రోజు దీని ముందు నుంచే వెళ్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చాలా స్థలాలున్నాయి. కొన్ని చోట్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాలయాలు నిర్మించాలని, మరికొన్ని చోట్ల మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని ప్లాన్ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ భవనం పాతది కావడం, అధికారులు సమీక్షలు చేసేందుకు వీలుగా లేకపోవడంతో జీడబ్ల్యూఎంసీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భవనం నిర్మించాలని పాలకవర్గం అధికారులు తీర్మానం చేశారు. దీంతో 2 ఏళ్ల కిందట మల్టీ లెవెల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 26 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. దీంతో భవన నిర్మాణం కోసం అక్కడ పెద్ద గొయ్యి తవ్వారు. కానీ బిల్డింగ్ పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇక్కడ న్యూ బిల్డింగ్ కోసమని ఎక్స్కవేషన్ చేశారు గత 2 years బ్యాక్ ఐ థింక్. అప్పటి నుంచి ఇది యథావిధిగా అలాగే ఉంది. ఉండడం వల్ల ఈ నీరు ఒక పాండ్ లాగా తయారైపోయింది, ఒక చిన్న. ప్లస్ దీంతోపాటు దోమలు రావడము, ప్లస్ కొంచెం హైజీనిక్గా లేదు ఎన్విరాన్మెంట్. నియర్ బై పెద్ద ఇది మళ్ళీ ఈ పార్క్ ఉండడము, ఇవన్నిటికీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది ఎవరో దాని కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం అయ్యేటట్టు అన్నది ఉండే, లేకుంటే కంప్లీట్గా యాజ్ యూజువల్గా గ్రౌండ్ ప్రీవియస్ పొజిషన్ తీసుకురండి. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. బిల్డింగ్ కడతారా లేదా క్లారిటీ లేదు. ఒకవేళ కట్టే ఉద్దేశం లేకపోతే దాన్ని మట్టితోనైనా పూడ్చాలంటున్నారు స్థానికులు. రోడ్డు పక్కనే ఇంత పెద్ద గొయ్యి ఉండటంతో అటుగా వెళ్లాలంటేనే భయమేస్తోందంటున్నారు. బిల్డింగ్ అయినా కట్టండి, గొయ్యినైనా పూడ్చాలని కోరుతున్నారు ఇక్కడి పబ్లిక్. ఇప్పుడు ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అది తవ్వారు. అది కన్స్ట్రక్షన్లా అది గ్రౌండ్ లెవెల్ అంతా అది పెండింగ్ పడిపోయింది. అది ఎందుకు పెండింగ్ పడిందో తెలియదు. దానివల్ల చాలా దోమలు, పాములు అవన్నీ బాగా ఇబ్బంది అవుతుంది అందరికీ. మరి అది ఫర్దర్లో ఇంకా కన్స్ట్రక్షన్ ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనే విషయం తెలియదు. ఒకవేళ కంటిన్యూ లేకుంటే దాన్ని మళ్ళీ ఎప్పట్లా యథావిధిగా పూర్తి చేస్తే అందరికి కూడా బాగుంటుంది. చాలా దోమలు అయితే మాత్రం విపరీతంగా వస్తున్నాయి అక్కడ. 2-3 అది దానికి అది ఫెన్సింగ్ ఏదో పెట్టారు ఈ మధ్య. అంతకుముందు 2-3 పడ్డారు కూడా దాంట్లో ఫెన్సింగ్ లేక. చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి. ఇప్పుడు ఎక్కడో లేదు, మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది ఇది. వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకొని త్వరలో దాన్ని ప్రాబ్లంను సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. వర్షాకాలం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గొప్పలు చెబుతున్న అధికారులు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పక్కనే బిల్డింగ్ నిర్మాణం కోసం పునాదుల్లో మట్టి తవ్వారు. బిల్డింగ్ నిర్మాణం చేపట్టకుండా వదిలేయటంతో వర్షాలు కురిస్తే వరద నీరు, మురికి నీరు చేరి కంపు కొడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రాత్మకంగా ఉన్నటువంటి వరంగల్కు ఏదైతే వరంగల్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రధాన కార్యాలయం యొక్క నూతన భవనం యొక్క నిర్మాణం కోసం గతం లోపల ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుందో దానికోసం ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతం లోపల కొత్త బిల్డింగ్ కడతామనేసి అప్పుడు వాళ్ళు పనులు ప్రారంభించారు. దాన్ని ఆ యొక్క పనులను మధ్యలోనే వదిలేయడం కారణంగా ఈరోజు మొత్తం ఏదైతే మొత్తం ఏదైతే గ్రౌండ్ వర్క్ ఏదైతే చేశారో దాని కారణంగా ఇప్పుడు మొత్తం కూడా ఈ వర్షాకాలం రావడంతో వాటర్ అంతా కూడా అక్కడ స్టోరేజ్ అయిపోయి మొత్తం కూడా దోమలు రావడం కావచ్చు, అదంతా కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఈరోజు నెలకొన్న ఉన్నది ఇక్కడ. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ పక్కకే ఇండోర్ స్టేడియం అనేది ఉండదు, ఏదైతే ఇండోర్ స్టేడియానికి నిత్యం కూడా కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో దానికి ఏంటంటే వాళ్ళకు పిల్లలందరికీ కూడా అత్యంత ప్రమాదకరంగా కూడా ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ పూట వచ్చేసి ఆడుకుని వెళ్లే ముందు ఇక్కడ ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేకపోవడం కారణంగా వాళ్ళు ఈ యొక్క కాలువలో పడేటువంటి ప్రమాదం కావచ్చు, దాన్ని తాకేటువంటి ప్రమాదం కావచ్చు, ఇవన్నీ కూడా నెలకొన్నది. బిల్డింగ్ను ఏదైతే వాళ్ళు కడదామనేసి తను అనుకున్నారో ప్రధాన కార్యాలయాన్ని దాన్ని పునరుద్ధరించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి గొయ్యిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్.